హాయ్ అందరికీ అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్కి వెల్కమ్, స్వాగతం. ఈరోజు అన్పోస్టెడ్ లెటర్స్లో ఒక చక్కటి లెటర్ వచ్చిందండి. అనానిమస్గా ఉంచమని చెప్పారు, అందుకని పేరుని ప్రస్తుతించడం లేదు. బాగా రాశారు. బహుశా ఇలాంటివి ఒకళ్ళ జీవితంలోనే కాదు, చాలామంది జీవితాల్లో ఎన్నో సంఘటనలు ఉండుంటాయి. ఎందుకంటే ఇది ఒక ఫ్రెండ్ తన స్కూల్ ఫ్రెండ్ని తలుచుకుంటున్న ఒక చిన్న లెటర్ అన్నమాట. ఒక మెసేజ్ లాంటిది. మెసేజ్ కూడా కాదు, తను ఒక జ్ఞాపకం అంతే. ఆ జ్ఞాపకం చాలా బాగా రాయడం జరిగింది. ఇవి మిగిలిన వాళ్ళకి ఎన్నో జ్ఞాపకాలని గుర్తు చేయొచ్చు. లెట్ స్టార్ట్. చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇప్పటికీ వాడిని నేను తలుచుకోని రోజు లేదు. కానీ చిన్నతనంలో, అంటే నా వయసు 12 కూడా ఉండదేమో, అప్పుడు నేను ఇంటికి దూరంగా ప్రపంచాన్ని అమ్మా నాన్నల ఒడి నుండి కాకుండా స్కూల్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న రోజుల్లో వాడంటే చాలా ఈర్ష్యగా ఉండేది. వాడు నాకు అసలు నచ్చేవాడు కాదు. క్లాస్లోని గర్ల్స్తో సహా అందరూ ఎప్పుడు వాడి చుట్టూరానే ఉండేవారు. అందరూ అలా ఉండటం 1-2 కారణాలు ఉండవు కదా, చాలా ఉన్నాయి. స్వార్థం అనేది లేకుండా ఎగ్జామ్ రోజున కూడా మిగిలిన ఫ్రెండ్స్కి స్టడీస్లో హెల్ప్ చేసేవాడు. కానీ లైఫ్లో వాడు లేకపోయి ఉంటే నేను ఇలా ఉండేవాడిని కాదు. ఒకరోజు స్కూల్ టైంలో సైన్స్ క్లాస్ తరువాత ఫ్యాన్ నుండి వచ్చే గాల్లో కూడా ఆక్సిజన్ ఉంటుందా అని నేను వాడిని ఒక డమ్ క్వశ్చన్ అడిగా. నా ప్రశ్నకి వాడు నవ్వలేదు. ఇట్ జస్ట్ డిస్ప్లేసెస్ ఎయిర్ అని చెప్పాడు. ఆ తర్వాత ప్రతి సబ్జెక్ట్ వాడే నేర్పించాడు. ఇప్పుడు నేను బాగున్నాను అంటే వాడే ప్రధాన కారణం. ఇప్పటికీ ఎప్పుడైనా సెల్ఫిష్గా ఆలోచిస్తే వాడే గుర్తొస్తాడు. వాడు నాకు చేసింది హెల్ప్ మాత్రమేనా, నా పర్సెప్షన్ని కూడా మార్చాడు. ఇలాంటి ఫ్రెండ్స్ మీకు కూడా ఉన్నారా? చాలా బాగా రాశారండి. చాలా బాగా ఒక చిన్న విషయంతో మీ జ్ఞాపకాన్ని మాతో పంచుకున్నారు. చాలా థ్యాంక్స్. ఇలాంటి లెటర్స్ మీరెవరైనా మీ ఫ్రెండ్కి రాయాలనుకుని కానీ రాయలేకపోవడం కానీ జరిగిందా? లేదా మీ ఫ్రెండ్స్కి సంబంధించిన విషయాలు మీకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయా? ఎందుకు ఆలస్యం? అవన్నీ మాతో పంచుకోండి. అలాంటివి మీ దగ్గర ఏవైనా ఉంటే వెంటనే అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్ gmail.comకి పంపించేయండి. లేదా మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి DM చేయండి. అప్పుడు మీరు కూడా మీ జ్ఞాపకాలని లేదా కబుర్లని ఇక్కడ పాడ్కాస్ట్లో వినొచ్చు. మరి ఆలస్యం చేయకుండా వెంటనే మమ్మల్ని అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్ పాడ్కాస్ట్ షోలో స్పాటిఫైలో, అలాగే అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఫాలో చేసేయండి. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక అన్పోస్టెడ్ లెటర్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.